ఏనన్నా ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు కుటుంబపు ప్రార్థనను నేటి రాత్రికాలపు కుటుంబపు ప్రార్థన పరిచర్యను మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడిపించుకుందాం. ముందు మోషుభ ప్రార్థన ద్వారాగా ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. జైతల్ ఇంకెలా ఉన్నా నువ్వు కొద్ది ఇంకెలా ప్రార్థన మోషుభ ప్రార్థన ద్వారాగా ఈ నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మహాగణుడు మహోన్నతుని ప్రేమ గల మా కన్నతని కృపగల దేవం మీ వ్యాపారం మీ నామంకి వేలాది వందనాలు శుద్ధి సోసలు ఈ రాత్రికాలంలో సేవించండి. నీ వాక్యం చదువుతున్నాం మీ తెలియదు జ్ఞానాన్ని తండ్రి త్రిగటండి యోగ జ్ఞానం తండ్రి తండ్రి 27 అర్థం చేద్దామా మీద తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇదిగోండి తండ్రి త్రిగా తండ్రి చాలా మా వనరులతో తరగతిని ఇంకా నాడలు గారు ఉండని వీటి భరత్ పంచండి యేసుక్రీస్తు నడిపి పడుతుంది ఆమేన్. జయగడు ప్రార్థన ప్రార్థన ఫలితం త్రిగా తండ్రి వాక్యం చేయగలరు ఆదేశాన్ని త్రిగా తండ్రి ఆపస్థితిక ఈరోజు త్రిగా తండ్రి యోగ గ్రంథం తండ్రి 22 చదువు మీద సత్య సామర్థ్యం త్రిగా తండ్రి చదువు మమ్మల్ని ఇలా చేయడానికి త్రిగా తండ్రి క్రీస్తాన్ని చేతనంతరం క్రీస్తాన్ని అది కాపరుగులను కూడా దీవించాక వాటిని చెప్పి వెళ్ళడం కూడా దీవించాలని కుటుంబం కూడా దీవించాలంటారు. మా సేవలను కూడా దీవించాలి అదిగా ఉంటుంది. వచనాలను కూడా దీవించాలి సంఘాపన కూడా దీవించాలి. అక్కడ వస్తున్న మా వీళ్ళని కూడా దీవించాలని కుటుంబం అనుకుంటున్నా కూడా దీవించాలంటారు. అక్కడ సేవకులను కూడా దీవించాలని తండ్రి ఇంకైతే ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మోకరించి శిరస్సు ఉంచి మీ సన్నిధిలో ప్రభావం మీరు అందించినటువంటి ఈ దిన సహాయాన్ని బట్టి నేను మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మరి యొక్క సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 22వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా, ఆ మాటలు వింటూ ఉండగా, నేర్చుకునిచుండగా, చదువుతుండగా నేను మీదైనటువంటి తెలివిని, బలమును, వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ప్రేమ కలిగి ఆ మాటలో ఉన్నటువంటి లోతైనటువంటి భావాలని హృదయపూర్వకంగా నేను మెక్కటముగా మేము తెలుసుకున్నట్టుకు, నేర్చుకునగలుగుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఎంత కాలాన్ని సమయాన్ని అయితే ఇచ్చేస్తున్నారో ప్రభా, రెట్టింపు దీవెనలతో ఆశీర్వాదాలతో ఈ పరిచర్య ద్వారా వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, నేను ఈ రాత్రికాల సమయంలో మా యొక్క నేను స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. గత వారం అంతా మీరు కాచి కాపాడి మరొక నూతన వారాన్ని రేపటి కాల సమయంలో మీరు మాకు సిద్ధం చేస్తూ ఉండగా తండ్రి, మీ పిల్లలందరూనైనా మరి ప్రతి ఒక్కరూనైనా పూర్ణ హృదయంతో సిద్ధపడి రేపు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనైనా రేపటి దినంలో తండ్రి నేను మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని కీర్తించుకోవడానికి, మిమ్మల్ని మహింపరుచుకోవడానికి, మీ ద్వారాగా ప్రతిఫలాలను పొందుకోవడానికి నీ బిడ్డలందరి హృదయాలను, మనసులను తెరవమని, వారిని అందరినీ సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మరి 2 సంఘాలకి నాయన సిద్ధపరచబోతున్నటువంటి వాక్య వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో దైవ సేవకుల ద్వారాగా నేను వైఎస్ఆర్ నగర్లోను, ఓదురులోను తండ్రి మరి నాయన సంఘ కాపరిగా ఉంటూ ప్రభు తన బాధ్యతల్లో నాయన లోతైనటువంటి సంగతులను ధ్యానిస్తూ ప్రభు ప్రతి మనుషులు ఆలోచించగలిగేటువంటి నాయన ప్రతి మనుషులు నాయన మీ కుమారుని కొరకు బ్రతికేటువంటి నాయన చక్కటి ప్రేరేపణలతో తండ్రి గద్దిస్తూ, ఖండిస్తూ, నాయన హెచ్చరిస్తూ అందిస్తున్నటువంటి మాటలను బట్టి మీకు వందనాలు ప్రభు. మీ దాసులు కట్టి వివేకాన్ని ఇచ్చినందుకే మీ సన్నిధిలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, మరి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క పరిచర్ను కూడా మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ఇప్పుడు నాయన మరి జరుగుతున్నటువంటి ఈ పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన.
మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 22వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పట్టణంగా మనం లేఖన భాగాలు చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు సాగిపోతాం. నాయన యోబు గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలుగా లేఖన భాగాలు మనం చదువుకుందాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. నువ్వు ఇంకెలా ఉన్నాయి అక్కెలా ఉంటుందా జగడు ఒకసారి ఫ్యాన్ కట్టి. అప్పుడు తేమానీయుడని ఎలీఫజు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడు ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి. వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి. దప్పి చేత ఆయాసపడిన వారికి నీళ్లు ఇవ్వవైతివి. ఆకలి గొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బహుబలముగానున్న చూడు జైతెలు, నువ్వు ఎలా చూడాలి ఇంకెలా ఉండాలి. ఆకలి కొనిన వారికి అన్నము పెట్టకపోతివి. బాహుబలము గల మనుషునికి భూమి ప్రాప్తించును. గనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి. తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి. కావున బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుట లేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుట లేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము. అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను. గాఢంధకారములో నుండి ఆయన న్యాయమును కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుననున్నవి. ఆయన చూడలేడు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడని నీవు అనుకొనుచున్నావు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడని నీవు అనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమున నీవు అనుసరించేదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. వారు పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకుని పోయెను. ఆయన ముంచి
ఆయన మంచి పదార్థములతో ఆయన మంచి పదార్థములలో వారిండ్లను నింపెను. మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు మా యొద్ద నుండి తొలగిపోమనియు సర్వశక్తుడగు దేవుడు మాకు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయననియు ఏమి చేయననియు వారు దేవునితో అందురు. వారు దేవునితో అనురు. భక్తిహీనుల ఆలోచన భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక. నాకు దూరమై ఉండును గాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూసి సంతోషించెదరు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగును నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఎన్నో వచనం? అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబలు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదవు. వినయము గలవారిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతులను అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ రాత్రి కాలపు కుటుంబపు ప్రార్థనలో మరి యోబు గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కదా నాయన. ఇంతకు ముందు అధ్యాయంలో మరి యోబు గారు మాట్లాడారు. 21వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడి ఫైనల్గా ఏమని చెప్పాడనంటే, నిరర్ధకమైన మాటలతో మీరు నన్ను ఓదార్చలేరని చెప్పాడు. ఆ మాటలకి ఇప్పుడు స్పందించారనమాట. ఎవరు? యోబు స్నేహితులు స్పందించారు. ఎలిఫజ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 22వ అధ్యాయంలో మనకి సుమారుగా 4 భాగాలు మనకి కనబడుతున్నాయి. 4 సందర్భాలుగా మనకి సందర్భాలని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఆయన. ఎవరైనా? ఎలిఫజ్ గారు. అలా వెళ్తూ మాట్లాడుతూ దేవుని కొరకు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అలాగే యోబు మీదకి విపత్తులు రావడానికి కొన్ని అభియోగాలు ఆయన మీద మోపుతున్నారు. చేయని తప్పులను, నేరాలను, వాటిని అభియోగాలు అంటారు కనుక యోబు గారి మీద స్నేహితులు కలిసి కొన్ని అభియోగాలు చేస్తున్నారు, కొన్ని కామెంటరీలు చేస్తున్నారు. ఏంటో ఆయన అంటే ఈ అధ్యాయంలో మనకు ఆ భాగాలన్నీ కూడా కనబడతాయి. చేయని నేరాలు, చేయని తప్పుల్ని యోబు గారి మీద పెడుతున్నారు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చినటువంటి ఆ విపత్తును, ఆ బాధను చూసి వీళ్ళు లెక్కలు కడుతున్నారు. అవును కదా, వాస్తవ అవాస్తవాలు ఏంటి వీరికి తెలియదు. వాస్తవ అవాస్తవాలు ఎవరికి తెలుస్తున్నాయి అంటే ఆడియన్స్కి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ అనగా మనము. నేడు దేవుడు మనకి అందిస్తున్నాడు ఈ మంచి జ్ఞానాన్ని, మనకి ఆయన నేర్పిస్తున్నాడు. కనుక శ్రద్ధతో ఈ మాటలు మనం నేర్చుకుంటే చాలా సందర్భాలు మనకి కనబడుతూ ఉంటూ ఉంటాయి.
ఈ అధ్యాయాన్ని బట్టి ముందుగా ఒక మాట చదువుకుని ఈ అధ్యాయంలోకి మనం ఎంటర్ అవుదాం. యోబు గారి స్నేహితులు ఏమని యోబు గారి మీద నేరారోపణ చేస్తున్నారో ఒకసారి సామెతల గ్రంథానికి వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన ప్రక్కన ఉన్నటువంటి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందో అక్కడ ఆ మంచి మాటను మనం చదువుదాం. 17వ అధ్యాయము 15వ వచనం తీసారా? జైతేలు నువ్వు ఎలా ఉండాలి చూడాలి. దీన్ని అనుసరిస్తూ బైబిల్ తీసుకుని చూస్తూ ఉండాలి నువ్వు. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు. దుష్టుల్ని ఏమని తీర్పు తీరుస్తారండి కొంతమంది? నిర్దోషులు. దుష్టులు అంటే ఎవరు? తప్పుడు పనులు చేసేటువంటి వారు, పాపం పనులు చేసేటువంటి వారు, ఎదుటి వారిని హేళన చేసేవారు, ఎదుటి వారిని పడద్రోసేవారు. వీళ్ళు ఎవరు? దుష్టులు తాలూకు అనమాట. ఈ దుష్టులను కొంతమంది ఏమని తీర్పు తీరుస్తారట? అదే అంటున్నాడు కదా, దుష్టులని నిర్దోషులని తీర్పు తీర్చువాడు. దుష్టులని నిర్దోషులుగా తీర్పు తీర్చకూడదు. మరి ఏం చేయాలి? కింద అంటున్నాడు చూడండి, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. దోషుల్ని ఏమంటున్నాడట? నిర్దోషులను నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు. కొంతమంది ఏమో నీతిమంతులుగా ఉన్నారో వారిని దోషులు అని అంటున్నారు కొంతమంది. లోకం కూడా ఇప్పుడు ఎలా ఉందంటే నాయన వ్యతిరేకంగా ఉంది. మంచి చేసామనుకో చెడు అంటారు, చెడు చేస్తే మంచి అంటారు. ఇలా ఈ రెండు చేసినటువంటి వారిని ఏమన్నాడంటే దేవుడు ఇలాంటి వారిద్దరు కూడా దేవునికి హేయం అన్నాడు కింద మాటలో మాట్లాడుతూ. వీరిద్దరూ యెహోవాకు హేయులే. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చకూడదు. మరి నిర్దోషులని దోషులని తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు యోబు ఎవరో? నిర్దోషి అయినటువంటి యోబుని ఏమని మాట్లాడుతున్నారు స్నేహితులు? నువ్వు దోషివి, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అని అంటున్నారు యోబు స్నేహితులు. వీళ్ళు ఎలా ఉన్నారని అంటే దేవునికి హేయులుగా ఉన్నారు. అదే అంటున్నాడు, వీరిద్దరను ఎవరికట? యెహోవాకు హేయులు. అంటే దేవునికి నచ్చని వారిగా ఉన్నారు. ఎవరైనంటే యోబు స్నేహితులు. యోబు స్నేహితులు దేవునికి నచ్చని వారిగా ఎందుకున్నారు? యోబు దోషి అని చూపిస్తున్నారు. యోబు సజ్జనుడు కానీ వారు దుర్జనుడు అని నిరూపిస్తున్నారు. కనుక అలాంటి వారి వాదాలని దేవుడు ఒక మాటతో చెప్పాడు, నాకు ఇష్టం లేనటువంటి మాటలు మీరు పలుకుతున్నారు, నాకు ఇష్టం లేని వారని. ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుని మనం యోబు గ్రంథం 22వ అధ్యాయము ఎలీఫజ్ గారి మాటలను ఒకసారి మనం రీసెర్చ్ చేద్దాం. ఒకసారి మరలా రివిజన్ చేద్దాం. మరొకసారి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, నరులు దేవునికి ప్రయోజనకరులు కాగలరా? దేవునికి నరులు ప్రయోజకులు కాగలరంటే మన ద్వారాగా దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందనంటే ఎందుకు లేదు? ఆయన పిల్లలు మనం ప్రయోజకులుగా మారితే దేవుడే కదా సంతోషిస్తాడు. మరి ఈయనకి ఆ మాత్రం కూడా తెలియదా? అంటే ఈయన దృష్టి ఎలాగుందనంటే మనం పోగేసిన ధనవట్టుకెళ్ళి దేవుని ఇస్తే దేవుడు దాన్ని ఏమన్నా వాడుకుంటాడా అన్నట్టుగా. దేవునికి ప్రయోజనకరం అని అంటే దేవుడికి ఆయనకి ఏమన్నా ఒకవేళ మనం అర్థం చేసుకుంటే ఆయనకి భోజనం లేదా ఆయన ఉండడానికి నివాసం లేదా, అవన్నీ మనం కల్పిస్తేనే కదా ఎదుటివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దేవునికి కూడా నరుడు ఏమైనా ప్రయోజనకరుడు కాగలడా అని ఇతడు నిలదీసి మాట్లాడుతున్నాడు. ఈ మాట అంతరార్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. నరులు దేవునికి ప్రయోజనకరులు అగుదురా కారు అని అంటున్నాడు ఆయన. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. అవును, అంతే కదా, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులు. ఎందుకని? చెడుకి వెళ్తలేదు, ఎదురోళ్ళు దోచుకుంటలేదు, తమ మట్టుకు తామే సంపాదించుకుంటున్నారు, తమ మట్టుకు తామే బుద్ధిమంతులుగా ఉంటున్నారు. ఇది బాగానే ఉంది. ఇంకేమన్నాడు చూడండి, నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? మనం యథార్థవంతులుగా ప్రవర్తించడం మరి ఆయనకు లాభకరం కాదు, ఆయనకు ప్రయోజనకరం కాదు. మనం చక్కగా ప్రయోజకులుగా ఉండాలని ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఏం కోరుకుంటాడు? నా కుమారుడు ప్రయోజకుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి మనసున్న దేవుణ్ణి వీళ్ళకి ఎలాగ అర్థమవుతుందో చూడండి. అంటే వీళ్ళు ఎవరిని బట్టి మాట్లాడుతున్నారంటే యోబు గారిని బట్టి దేవుని చూస్తున్నారు. అలా చూడకూడదు, దైవాన్ని బట్టి యోబుని చూడాలి. మనం ప్రతి వ్యక్తిని ఎలా చూడాలి? దేవుణ్ణి బట్టి మనిషిని చూడాలి. మనుషుని బట్టి దేవుడు చూస్తే మనకి ఎప్పటికీ అర్థం కాదు. దేవుని ఆలోచనలోనికి వెళ్ళి మనుషుల్ని చూస్తే దేవుడు ఏమని చెప్పి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన. దాని చెయ్యి నువ్వు
దాన్ని చెయ్యాలి నువ్వు ఎన్ని రకాలైనా సరే, కానీ దాన్ని చెయ్యడు. ఈ యోబు ఈ ఎలీఫజు కూడా అలాగే ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి కింద మాటలు అంటున్నాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించును. నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడిన నీ జతలు చూడు, నీ చెడుతనము గొప్పది కాదా. ఇప్పుడు యోబు గారి చెడుతనం ఏంటట? గొప్పది నీ కాదా? చెడుతనం చేసావు నువ్వు, నీ చెడుతనం గొప్పదే అని అంటున్నాడు. అందుకనే మరి దేవునికి ఇలాంటి వారు ప్రయోజకులు అవుతారేటి? యోబు గారు దేవునికి ప్రయోజకుడు అవుతాడేమో కానీ ఈ ఎలిఫజ్ కానీ జోఫర్ కానీ బిల్దద్ కానీ దేవునికి ప్రయోజకులు కారు. కారణం ఏంటి? ఇలా మాటలు ఎలా ఉన్నాయి చూడు. యోబుని ఏమంటున్నారైనా, నీ చెడుతనము గొప్పది కదా, నీ దోషములు మితిలేనివి కావా. ఏమంటే జతిలేలా చూడు, ఆయన దోషాలు ఎలాంటివట? మితిలేనివి అంటే లెక్కలేనన్ని దోషాలు చేశావు నువ్వు, అందుకని ఈ ఆపదలన్నీ నీకు వచ్చినాయి యోబు అని ఆయన నిలదీస్తున్నారు. ఏమియు ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి. వీళ్ళు ఒక నేరాన్ని, చెయ్యని నేరాన్ని, ఒక అభియోగాన్ని యోబు గారి మీద మోపుతున్నారు. యోబు ఏం చేశాడట? ఏమీ ఇయ్యకే నీ సహోదరుల యొద్ద తాకట్టు నువ్వు పుచ్చుకున్నావు, వస్త్రహీనుల బట్టలు నువ్వు తీసుకున్నావు. యోబు వస్త్రహీనుల బట్టలు తీసుకుంటాడా? ఇంకా చూడండి, దప్పు చేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇయ్యలేదట ఆయన, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టకపోతూ అంటున్నాడు. అంటే యోబు గారు ఆకలేస్తుందంటే అన్నం పెట్టలేదా ఎవరికైనా? ఎన్ని దాన ధర్మ కార్యాలు చేశాడండి ఆయన యోబు గారు. అలాంటి ఆయన్ని పట్టుకుని వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడు, ఆకలి కొనిన వానికి అన్నం పెట్టకపోతివి. బాహుబలములు గల మనుషునికి భూమి ప్రాప్తిస్తుంది కదా, గనుడైన వాడు ఎంచబడిన వాడు దానిలో నివసిస్తాడు కదా, విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపేసు నువ్వు అంటున్నారు. ఎప్పుడు చూసారు వీళ్ళు? అసలు విధవరాండ్రలు అంటేనే భక్తి కలిగిన వాడు, మర్యాదపూర్వకంగా నడుచుకుంటాడు వారి పట్ల. ఎవరి పట్ల? విధవరాండ్ర పట్ల. భార్య లేని వారి, భర్త లేని వారి పట్ల చాలా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, వారు ఎలా బ్రతుకుతారు అని. అలాంటి యోబుని పట్టుకుని వీళ్ళు అంటున్నారు, తండ్రి లేని వారి చేతులు విరగొట్టాడంటే ఈయన. ఎవరినైనా? ఎవరి చేతులు? తండ్రి లేని వారి చేతులు అంటే కుమారుల చేతులు ఎరగొడేస్తే వారి జీవనోపాధి ఎలాగెళ్తుంది? ఇలాంటి మనుషులు ఉంటే దేవునికి ప్రయోజకులు కారు, మరి అప్రయోజకులు అవుతారు. ఇంకేమంటున్నాడు చూడండి, కావుననే బోనులు నిన్ను పట్టుకుంటున్నాయి. కావుననే బోనులు ఏం చేస్తున్నాయి? యోబుని పట్టుకుంటున్నాయి. ఆపదల రూపంలో బోనులుగా నీ మీదకి వచ్చి నిన్ను పట్టుకున్నాయి. నీకు తెలదేటయ్యా జతి, నీకు తెలదేటయ్యా యోబు అని ఆయనను అభియోగిస్తూ, ఆయనని నిందిస్తూ హేళన చేస్తున్నారు. చూడండి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొని ఉన్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. యోబుని భయం ఏం చేస్తుందట? బెదిరిస్తుందని చెప్తున్నాడు. నిన్ను చిక్కించుకున్న అంధకారము నీవు చూచుట లేదా? నిన్ను ముంచబోవు ప్రళయములు నీవు చూచుట లేదా? దేవుడు ఆకాశం అంత మహోన్నతుడు కాదా? నక్షత్రముల ఔన్నత్యమును చూచుట అవి ఎంత పైగానున్నవి? దేవునికి ఏమి తెలియని అంటున్నాడు ఇతను. దేవునికి తెలియదు అంటున్నాడు. ఒక పక్షాన దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు, ఒక పక్షాన దేవుడు లేడు అంటున్నాడు. యోబు గారి పాపాలు మితిమీరమైపోయి అంటున్నాడు. ఈయనకి యోబు గారి మాటలను బట్టి మాట్లాడుతున్నాడు తప్ప లోకాన్ని బట్టి కూడా కనీసం అవగాహన లేనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మరలా పేరుకి ఎవరైనా తేమానీయుడైనటువంటి ఎలీఫజు, జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ కలిగినటువంటి ఆయన ఇక్కడ జ్ఞానం ఏం చేసింది? తను ఉప్పొంగు చేసింది. ఉదయకాల సమయంలో ఈరోజు మనకి చర్చిలో తెలియజేశారు ప్రసన్న విజయ్ కుమార్ గారు. మన చర్చి ఓపెనింగ్ కార్యాన్ని ఉద్దేశించుకుని, జ్ఞానం మనిషిని ఏం చేస్తుందట? ఉప్పొంగు చేస్తుంది. యోబు స్నేహితులకు అలాగే ఉప్పొంగిపోయి దేవుడు లేడు అని చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? దేవునికి తెలియదు అంటున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు చూడండి, అది ఆయనకి చూడలేడు. ఇంకా దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి ఆయన చూడలేడు. ఏమండి? గాఢాంధకారంలో ఉన్నటువంటి, ఏమంటాడు? గాఢాంధకారంలో ఉన్నటువంటి న్యాయాన్ని ఆయన కనుగొనలేడు. గాఢాంధకారం అంటే దూరంగా ఉన్నటువంటి దాని గురించి దేవునికి తెలియదు. కారణం ఏంటంటే మేఘం అడ్డుకుంది అంటున్నాడు. అదేదో సినిమాలు అంటాడు, లచ్చలు లచ్చలు వచ్చేస్తున్నాయి, నీకైతే ఒక ఆయన అడ్డెట్టాడు, తోక అడ్డెట్టాడు అన్నాడు కదా దాంట్లోని, సినిమాలోని. అలాగే చేతకాని ఆయన సమాధానం చెప్తే ఎలా ఉంటుంది అనమాట. ఏం వచ్చిందంటే మేఘమండలం అడ్డొచ్చింది కనుకనే దేవుని కనబడట్లేదు అన్నాడు. అయితే అదే ముందు మాట్లాడుతున్నాడు అని అంటే జ్ఞానం మనిషిని ఏం చేస్తాడంటే ఉప్పొంగ చేస్తుంది. చూడు చేయగడు. ఆయన ఏమన్నాడు చూడండి, ఆకాశంలో ఆయన తిరుగులాడుచున్నాడని నీవు అనుకొనిచున్నావు కానీ పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరింతువా? వారు అకాలముగా ఒక నిమిషములోనే నిర్మూలనమయ్యిరి. వారు పునాదులు జల ప్రవాహంలో కొట్టుకుని పోయిను. అవి ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నివసింపును.
మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేసినని వారు దేవునితో అందురు అని మాట్లాడుతూ, భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమవుదురు, వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుడు. నీతిమంతులు దానిని చూసి సంతోషించుదురు, నిర్దోషులు వారిని హేళన చేదురు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మరలా ఇక్కడికి వస్తున్నాడు, దైవాన్ని పరిచయం చేస్తున్నాడు, దేవుని గురించి చెబుతున్నాడు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అంటున్నాడు. ఎందుకు ఎవరితో సహవాసం చేయాలి? దేవుడు ఎలా ఉన్నాడో యోబు గారి రూపంలో కనబడుతున్నాడు దేవుడు. కానీ ఈ వీళ్ళకే అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు కొన్నింటిలో మనకు చూపిస్తూ ఉంటుంటారు. తన భక్తుడు పడుతున్నటువంటి బాధను చూసి డబ్బు మూట వేసాడట ఎవరి దగ్గర? భక్తుడి ముందు దేవుడు. అక్కడికి వచ్చిన తర్వాత మూట కాడ కళ్ళు మూసుకున్నాడట. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని నడితే ఎలా ఉంటుందని మూట దాటేసే కళ్ళు తీసాడట. ఇప్పుడు ఈయన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే అవసరానికి దేవుడు అన్నట్టుగా. ఇప్పుడు యోబుని ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? నిజమైన దేవుడు వారికి తెలియదు కదా. కానీ వీళ్ళ మాట్లాడినటువంటి ఆ మాటను మనం చదువుదాం. ఏమంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకునే ఎడల నీవు అభివృద్ధి పొందేదువు. యోబు గారికి ఏం చెప్తున్నారు? ఇలా భక్తి నేర్పుతున్నారు. యోబు గారికి ఏమి నేర్పుతున్నారు నాయన? భక్తి నేర్పుతున్నారు. యోబు గారికి భక్తి లేదా? యోబు భక్తిపరుడని వ్రాయబడింది. ఏమని రాయబడింది నాయన? భక్తిపరుడు. ఆ భక్తిపరుడికి వీళ్ళు ఏమి నేర్పుతున్నారు? భక్తి నేర్పుతున్నారు. ఏమండి, ఒక మంచి సామెత ఉంటుంది. ఏమండి, 2, 3, 7 ఈతలు 4 ఈతలు ఈయన నక్కకి తొలుసూరు నక్క తినికిలు నేర్పుతుందంట. మీకు అర్థం కావాలి. 5, 6 పిల్లల్ని కలిగినటువంటి తల్లి ఒక ఆవిడ ఉంది. తొలుసూరు బిడ్డని కంటున్నటువంటి ఆ తల్లి 7 పిల్లల్ని కనిన తల్లితో మాట్లాడుతుందంట. అమ్మ కనినప్పుడు అలా ఉండాలి ఇలా ఉండాలని. అప్పటికి 7 పిల్లల్ని కనేసింది ఆవిడ సీనియర్. కానీ తొలిసూరు ఆవిడ వెళ్ళి చెప్తుందంట. అలాగే యోబు గారికి భక్తి నేర్పిస్తున్నారు ఎవరో? వాళ్ళ ఫ్రెండ్స్. అప్పటికే భక్తిలో మునిగిపోయాడు మహానుభావుడు. కానీ వాళ్ళు అంటున్నటువంటి మాటలు సజెషన్ చూద్దాం. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకొని ఎడల నీవు అభివృద్ధి చెందేదు అని అంటున్నాడు. అతని గుడారంలో ఏముందట? యోబు గారి గుడారంలో దుర్మార్గం ఉందట. అసలు దుర్మార్గం ఎవరి గుడారంలో ఉంది? స్నేహితుల గుడారంలో దుర్మార్గత ఉంది. వాళ్ళ తొలగించుకుంటే వాళ్ళకి అభివృద్ధి వస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు దుర్మార్గతను తొలగించుకొని యోబు గారిని అంటున్నట్లుగా మనకు కనబడుతుంది. మంటిలో నీ బంగారమును ఏటి నీళ్ళలో ఓఫీరును పారవేము, అప్పుడు సర్వశక్తులకు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండునని యోబు గారితో మాట్లాడుతుంది. ఇంకా ఏమన్నారు చూడండి. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. ఎప్పుడు ఆనందిస్తావు అని చెప్తున్నాడు ఆయన? సర్వశక్తిని యందు నువ్వు ఆనందిస్తావు. ఆయన పట్ల నువ్వు భక్తి కలిగి ఉంటే, ఆయన పట్ల నువ్వు సహవాసం చేస్తేనే యోబు గారు స్నేహితుడైనటువంటి ఎలిఫజ్ గారి మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. రైటే, ఆయన ప్రార్థన చేస్తే ఎవరి మొరైనా ఆలకిస్తాడు. ఎవరి మొరైనా ఆలకిస్తాడు. ఎందుకని? ఆయన దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా ఆయన దిక్కులేని వారి ప్రార్థన కూడా జయగడి చూడు. అది ఆయన దిక్కులేని వారి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆలకిస్తానన్నాడు. అదే మాట. నీవు ఆయనకు ప్రార్థన చేయ ఆయన్ని మనవ ఆలకించని నేను మొక్కుబలు నువ్వు చెల్లించదు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా నీకు స్థిరపరచబడిన అన్నాడు. మంచి మాట ఇది. నువ్వు ఏదైనా యోచన చేస్తే అది నీకు స్థిరపడిపోతుంది అని అంటున్నాడు. నిజంగా ఇవన్నీ తేమనుడైనటువంటి ఎలిఫజ్ చేశాడంటారా? ప్రాక్టికల్గా ఏం చేయలేదు, కానీ మామూలుగా చెబుతున్నాడు. అది ఇప్పుడు కూడా పనికిరాదు. ఎప్పుడు పనికి వస్తుందో తెలుసా? మనం రాత్రి నేర్చుకున్నాం శుక్రవారం బైబిల్ తరగతిలో. ఏం నేర్చుకున్నాం? మనము చేసిన తర్వాత బోధించాలి, దానికి వాల్యూ ఉంటుందని నేర్చుకున్నాం. నిజంగా మరి ఎలిఫజ్ నిజంగా ఎలా చేసి ఉంటాడంటారా? మనం దీన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరియు నీవు దేనినైనా యోచన చేసిన ఎడల అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూసెదవు, వినయము గల వారిని ఆయన రక్షించును,
నిర్దోషిని ఏమండి నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడునని యోబు గారికి కొంచెం ఏం చెప్తున్నారంటే ఫిలాసఫీ చెబుతున్నారనమాట. జాగ్రత్తలు చెప్తున్నారనమాట. మెలకువలు చెప్తున్నారనమాట. ఎవరికి? యోబు గారు చిన్నోడా, భక్తిలో పరవశుడైపోయాడు ఆయన. దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్నటువంటి ఆయన, దేవుడు పరీక్షింపగా జరుగుతున్నటువంటి ఆ పరీక్షలో నిలబడినటువంటి ఆయనకి వీళ్ళు భక్తి పాఠాలు నేర్పిస్తున్నారు. భక్తి పాఠాలు నేర్పిస్తూ కొన్ని అభియోగాలు ఆయన మీద మోపారనుకుంటున్నాం కదా. ఒకసారి వచనాన్ని మనం చదివేసి మనం ముగించేసుకుందాం. ఏమండి ఏం చేశాడు యోబు గారిని అంటున్నాడో 22వ అధ్యాయంలోనే కొన్ని మాటలు మనం చూద్దాం. 5వ వచనం చదువుదాం చూడండి. 6వ వచనం చదువుదాం. ఏమి ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటువి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటువి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వలేదు, దాహం ఆకలి కొనిన వారికి అన్నం పెట్టలేదు. ఏమండి విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు అంటున్నాడు. తండ్రి లేని వారి చేతులు విరగొట్టేది అంటున్నాడు. ఏమండి ఇవన్నీ యోబు గారు చేశాడు. ఎలాంటి పనులు చేయలేదు. మరి ఏం చేశాడు? ఎలాంటి వారికి యోబు సహాయం చేశాడు చూద్దాం. ఒకసారి 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం చూడండి. ఆ సందర్భాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. ఇదే యోబు గ్రంథం 29వ అధ్యాయంలో అంటున్నాడు. ముందు అధ్యాయంలో యోబు గారు మాట్లాడతారు ఆ సందర్భాలని. అయితే మరి ఎలీఫజ్ గారు అడిగినటువంటి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనం ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తినేనా 29 ఎన్ని 12 ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అని అంటున్నాడు. జైతీలు ఎలా చూడాలను? యోబు ఏం చేశాడట? తండ్రి లేని వారికి, సహాయం లేని వారిని నేను విడిపించి తిని అంటున్నాడు. నశించడానికి సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చును. నశించడానికి సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చినట్టే నశించిపోయిన వారిని కూడా నేను రక్షించాను కనుకనే కనుకనే నాకు దీవెన వచ్చింది అంటున్నాడు. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టింది అంటున్నాడు. విధవరాండ్ర తాకట్టు పెట్టుకుని ఎదురాండ్రను సరిగా చూడలేదని యోబు మీద అభియోగం చేశారు కదా. యోబు ఏమని క్లారిటీ ఇస్తున్నాడు చూడు. ఏమండి విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టిదని అంటున్నాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగయు ఆయను. గుడ్డి వారికి నేను కన్నులు అవుతాను అన్నాడు. గుడ్డులకి ఏమయ్యాడట ఈయన? కన్నులు అయ్యాడట. అంటే దారి చూపించాడు. అప్పుడప్పుడు చూడండి రోడ్డు దాటితే అంటారు పాపం గుడ్డోళ్ళు, మనం అనకూడదు కానీ ఆ మాట అంటారు కదా, రోడ్డు దాటించింది అంటారు అందులు. ఏమండి అలాంటి వారికి నేను ఏం చేసినాను? గుడ్డి వారికి నేను కన్నులు అయితేనే అంటున్నాడు. కుంటి వారికి పాదాలు. కుంటి వారికి కూడా ఈయన ఏం చేశాడు? పాదాలంటే సహాయం చేసినాడు. మరి ఎలీఫజ్ ఏమంటున్నాడు? నువ్వు ఎలాంటి వారికి అందరికీ అన్యాయం చేసావు కనుక నీ మీదకి ఈ విపత్తులు వచ్చినాయని యోబు మీద అభియోగం చేస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు స్నేహితులు తెలియక. కనుక నేడు నీవు నేను కూడా సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అవమానం పొందుతాడని మొత్తానికి ఒక మాట మనకు కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. మనకు అందరికి ఏముండాలంటే మొదట మనం తెలుసుకుని మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది. కనుక మనందరం ఏం చేయాలి? ఎదుటివారు ఎలాంటి వారు, ముందు వారు పూర్వపర్యాలు ఏంటో చక్కగా అంతా మనం తెలుసుకుంటే కానీ ఎవరికి మీద నేరారోపణ అభియోగాలు మనం చేయకూడదు. యోబు తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి, కుంటి వారికి ఆయన ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు. ఏమండి కనుక యోబు ఇంత గొప్పవాడు ఉన్నటువంటి ఆయన్ని నువ్వు భక్తి నేర్చుకో, భక్తి గలవాడిగా మారు అనడము అది మరి చిన్న మాటగా కనబడుతుంది. కనుక ఇంకా మరి ఈ అధ్యాయాలను బట్టి, ఇంకా ఈ సందర్భాలను బట్టి మనకి ఏమి చెబుతున్నాడంటే దేవుడు ప్రస్తుతం లోకం మన ముందుంది కనుక అలాంటి స్నేహితులు ఉంటే అలాంటి వారితో దేవుని మాటలతో వారిని ప్రేరేపణ కలిగించి దేవునిలో మరింత ముందుకు నడిపించాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం. మరి చక్కగా ఎంతసేపు ఆత్మ సంబంధమైనటువంటి మాటలని మనకు నేర్పించినటువంటి పరలోకమైనటువంటి కన్న తండ్రికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొనిచు మరి ప్రార్థనాపూర్వకంగా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరలా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏనా మోషేబాబు ప్రార్థన ద్వారాగా నేటి పరిచయను మనం ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన. పర్లోకమ్మ కణితని గసిమిగిన మంత్రి కణితని వాక్యం కణితని ఆ వాక్యం మేము బిడ్డ పేరు కాని మాట్లాడదు అంతలో ఫైన్ జరుగుతుంది దిట్టి జగతండి యోగ్రానం తండ్రి
యోబు గ్రంథం తండ్రి 22 అధ్యాయం చేయండి మా మనోరైతులు తెలుసు మీకు ఎంతమంది ఈ ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆ గ్రంథం ఆ అధ్యాయం మేము ఇంటి బిడ్డ పేరు మా హృదయంలో ఫైన్ చేస్తుంటే మా సంఘాల గురించి ప్రార్థన చేస్తుంది ఓదూరు వైఎస్ నగరం సంఘాలను దీవి సాయించి ఖర్చు కాపాడుతుంది ఇంకా అయితే నాలుగు కూడా ఉంటుంది ముడ్డు హత్తుపడుతుంది యేసుక్రీస్తునాడు వేతన పడుతుంది ఆమేన్ తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం మొట్టరిగా తించి రోటరీగా తండ్రి వాగం చేయకపోతే వాగుతున్న పురుగులా చేయి రోటరీగా తండ్రి వాగం చేయకపోతే అందించండి కుర్రలా చేయండి రోటరీగా తండ్రి ఉదకరిస్తాను ప్రార్థన చేస్తుంది మా ఉదకరిస్తాను ప్రార్థన చేస్తుంది మా సంకల్పన కూడా దీవించండి మాకు వాకం చెప్పి కూడా దీవించండి సంఘపదాన్ని కూడా దీవించండి సెలవు ప్రాణం కూడా దీవించండి తినది కావాలి వయసునాన్ని కూడా దీవించాలి సంకల్పన కూడా దీవించండి అక్కడ పోసిన పిల్లలను కూడా దీవించండి తండ్రి శానం ప్రాణం కూడా దీవించండి తండ్రి ఇంకా అన్న రోగులు అందరూ ముట్టేసుకుని తీసుకొచ్చిన పడుతున్నారు. ఆమేన్. ఏమో ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మహాపరిశుద్ధుడు మా ప్రేమ గల తండ్రి దయగల దేవ మీ బంగారు పవిత్ర పాదములకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించు ప్రభు. మాకు నాయన అర్థమైనటువంటి రీతిలో మీ మాటలని అర్థం చేసుకోగలగం ప్రభు. ఇంక ఈ మాటల్లో ఎన్నో సర్వసత్యాలు దాగున్నాయి ప్రభు. వాటిని నాయన మేము తెలుసుకోవాలి నేర్చుకోవాలి తండ్రి. ఇవన్నీ నాయన ఎప్పుడు జరుగుతాయో ఎలా జరుగుతాయో మాకైతే తెలియదు ప్రభు. ఉన్నటువంటి మాకు వచ్చినటువంటి అరకొర జ్ఞానంతో ప్రభు ఈ మాటలని పదే పదే మనసులో నుంచి నాయన ఇదిగో నాయన మరి ఈ రీతిగా మాట్లాడుకున్నాం ప్రభు. ఒకవేళ మేము తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని దయతో మన్నించండి క్షమించండి. వాస్తవాలు తండ్రి రాగల దినాల్లో అనేక మంది నాయన అనుభవజ్ఞులు మా మధ్యలో ఉన్నారు ప్రభు. వారి ద్వారాగా వినగలుగుటకు వారి ద్వారాగా తెలుసుకొనగలుగుటకు నేర్చుకొనగలుగుటకు తద్వారాగా తండ్రి ఇతరులకు ప్రకటించుటకు మీ సహాయాలు మాకు మెండుగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో పరిచర్యలో ప్రభు నీ బిడ్డలు వాడబడుతున్నారు తండ్రి. ఇదివరకేనైనా వారికి నేర్పించవలసిన వారు మేము వయసు పెరుగుతుంది ప్రభు. జ్ఞానం అయితే లేదు తండ్రి. జ్ఞానంతో పాటు నీ బిడ్డలకి ప్రేమను కూడా వారికి ప్రసాదించండి తండ్రి. జ్ఞానం ఎంత ముఖ్యమో ప్రేమ అంతకంటే ముఖ్యం కనుకనైనా ప్రతి మాట ప్రేమతోనైనా నీ బిడ్డలు నేర్చుకోగలుగుటకు ముందు కొనసాగుటకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా మరి రాత్రి కాల సమయంలో ఇంతవరకునైనా ఎబినేజర్గా మాకు తోడుగా ఉండే తండ్రి మీ సహాయాలు అందించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభువా మరి యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన సహాయ సహకారాలు సర్వ సమృద్ధిని సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని మీ సముఖంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను సంఘ నాయకులు నాయన దైవ సేవకులు రాజుగారిని వారి యొక్క నాయన సహకారిణిని అలాగే వారి కుమారులను కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు మరి రేపటి కాల సమయంలో తండ్రి 2 సంఘాలు వాక్య వర్తమానాన్ని అందించడానికి నీ దాసులను అభిషేకించండి, ఆశీర్వదించండి, దీవించండి. నాయనానికి కావాల్సినటువంటి ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించండి, జ్ఞానాన్ని తెచ్చండి దేవ. ఇదిగో నాయన ఏ వాక్యాన్ని ఏ సందర్భంగా మాట్లాడితే తండ్రి నాయన తెలివి కలుగుతుందో, వివేకం కలుగుతుందో, ఆలోచన కలుగుతుందో ప్రభు అట్టి రీతిగా నేను వారి వాక్యాన్ని విడమరిచి విభజించి ఉపదేశించి ప్రభు మాకు వార్చి వడ్డిస్తున్నారు ప్రభు. మేము ఆత్మీయ ఆహారాన్ని తృప్తిగా భుజించు ప్రభు మీ సన్నిధిలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించేటకు మీ సహాయాలు తెచ్చండి. రేపటి దినం కొరకు సిద్ధపడుతున్న నీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అలాగే సిద్ధపాటు లేకుండా ప్రభు ఇదిగోనైనా ప్రభు మరి సిద్ధపాటు లేనటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారికి సిద్ధపాటు అనేటువంటి మనసును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు మరి యొక్క సమయంలో అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొనచ్చు. ఇంతవరకు జరిగిన ఈ పరిచర్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనచ్చు. రేపటి దినానికి నాయన మీరు సిద్ధపరిచినటువంటి పనులోను పరిచర్యలోను ఆరాధనలోను తండ్రి ప్రయాణాల్లోను మీ తోడును మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవుడు నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరూ కొందరైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.